హాయ్ అండి అందరికీ. మీరు ఎంతమందికి పచ్చిరొయ్యలతో చేసే పలావ్ అంటే ఇష్టం? పచ్చిరొయ్యలతో పలావ్ అనేది మెతుకనేది మెత్తపడకుండా చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించాలి. అలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ వీడియోకి అయితే కంప్లీట్గా చూడండి. చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతే మనకి పలావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎలా చేయాలో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ 1/2 kg పచ్చిరొయ్యలు అయితే తీసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం అనేది సీ ఫుడ్కి ఖచ్చితంగా వేయాలండి. అప్పుడే నీసు వాసన పోతుంది. శుభ్రంగా ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా, అలానే 2 గరిటెల పెరుగు, అలానే కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని అన్నీ కలిసే విధంగా రొయ్యలకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది అన్నీ పట్టే విధంగా ఇలా నేను చూపించే విధంగా అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా రొయ్యల్లో మనం వేసిన ఈ మసాలా, ఉప్పు, కారాలు, పెరుగు అంతా కలిసే విధంగా ఇలా మ్యారినేట్ చేసుకోవడానికి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ ఇలా మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే రొయ్యలు అనేవి ఆ మసాలాలు అవి పట్టి బాగా నాముతాయండి. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కోసం నేను ఇక్కడైతే పలావ్ చేస్తున్నాను కాబట్టి పలావ్లోకి బాస్మతి రైస్ అయితే అవసరం లేదండి. కాబట్టి సోనా మైసూర్ రైస్, సన్న బియ్యం ఉంటాయి కదా, అవి అయితే 1/2 kg రొయ్యలకి 1.5 గ్లాసు రైస్ అయితే బియ్యం అయితే తీసుకున్నానండి. అవి 2-3 సార్లు వాష్ చేసుకొని అందులో 1 గ్లాసు నీరు పోసుకొని ఇప్పుడు అందులోనే 4-5 చుక్కలు బిర్యానీ ఎసెన్స్ అనేది వేసుకోవాలి. ఇదే ఈ పలావ్లోకి ఈ రైస్కి ఫ్లేవర్ తెచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇలా వేసుకొని ముందుగానే కలుపుకొని నానబెట్టుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పలావ్ అనేది. అలానే ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, అలానే 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టమాటా అనేది తీసుకొని అలా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకొని నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపించేట్టు హోల్ గరం బిర్యానీ మసాలా అనేది వేసుకొని ఒకసారి అన్నీ వేగే విధంగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి కదండి. ఆ 3 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా మగ్గే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న టమాటా అనేది వేసుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్ అనేది వేసుకొని అవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అనేవి బాగా మగ్గిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యల మిశ్రమం ఉంది కదండి, అది ఆ ఉల్లిపాయల పేస్ట్లు అనేది వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా ఆ మసాలా అంతా బాగా కలిసే విధంగా పైనుంచి కిందకి నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. అలా అంతా బాగా కలుపుకొని రొయ్యలు అనేవి ఉడికిన తర్వాత అందులో రొయ్యల్లోంచి నీరు అనేది బయటకు వచ్చి అంతా బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదండి, బియ్యం, ఆ బియ్యాన్ని అందులో అయితే వేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం అయితే వేసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు నీరైతే పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాసు, 1/2 గ్లాస్కి 1 గ్లాసు అంటే నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. పోసుకొని అంతా బాగా కలుపుకొని ఇలా నేను చూపించే విధంగా వాటర్ అయితే వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే సాల్ట్ అనేది వేసుకొని ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసుకొని మనం కుక్కర్ అయితే విజిల్స్ పెట్టేసి 2 విజిల్స్ హైలో పెట్టుకొని 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. కుక్కర్ అనేది 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుంటుంటే అసలు అరోమా అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను నేను. మీకు చూస్తుంటేనే అర్థం కావాలి మన పలావ్ అనేది ఎంత బాగా వచ్చిందో. చూస్తారా మీరు రొయ్యలు అనేవి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అలానే రైస్ క్వాంటిటీ కూడా రైస్ అనేది పలుకుగా ముద్దగా కాకుండా మెతుకు అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.